ఇలా వెలుగులు నింపే దీపావళి సందడి వేరు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు దీపావళి సంబరాలతో కొత్త శోభను సంతరించుకున్నాయి. మార్కెట్లో అందమైన ప్రమిదలు ఆకర్షిస్తున్నాయి. మతాబ్లు, చిచ్చుబుడ్లు, కాకర పువ్వొత్తులు, పూలు, పండ్లు, మిఠాయిల కొనుగోళ్లతో మార్కెట్లు సందడిగా మారాయి. పిల్లలు, పెద్దలు కొత్త బట్టలు ధరించి ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అందరి జీవితాల్లోనూ ఈ పర్వదినం వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ఏపీలోని పవిత్ర సంగమం ఫెర్రీ వద్ద పవిత్ర హారతి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు దంపతులు పాల్గొన్నారు. అడు క్యాంప్ కార్యాలయంలోనూ దీపావళి వేడుకలు నిర్వహించారు. కరీంనగర్ ఎన్సీసీ కార్యాలయంలో విద్యార్థులు ఆర్మీ జవాన్లతో దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు. స్వీట్లు పంచుకుని అనంతరం బాణసంచాలు పేల్చి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ దీపావళి విశాఖవాసులకు తీపి కబురు తెచ్చింది. ఈ సీజన్లో తుఫాన్లు తరచూ రావడం, భారీ వర్షాల వల్ల బాణసంచా విక్రయాలు లేకపోవడంతో 2 ఏళ్ల నుంచి దీపావళితోనే దివాళీ జరుపుకున్నారు. ఈసారి కూడా ఖాన్ తుఫాన్ భయపెట్టిన పండగకు ముందు వాతావరణం అనుకూలించడంతో టపాసుల పండుగను భారీగా జరుపుకునేందుకు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. ముందు మరి భయపడ్డాం, మరి ఏదో తుఫాన్ ఏదో బలహీన పడిందని మీడియా ద్వారా విన్నాం. ప్రస్తుతం పర్వాలేదని అన్నారు. మరి ప్రకృతి మాకు సహకరిస్తే ఏదైనా అయిపోద్ది అనుకుంటున్నారు రేపు సాయంకాలంకి. దివాళీ అన్నది అంటే ఇంపార్టెన్స్ వైజ్ అంటే ఇప్పుడు అందరికీ తెలిసింది, మెయిన్ పిల్లలకి వాళ్ళందరికీ కూడా క్రాకర్సే గుర్తొస్తాయి. ఒకటి ఏంటంటే మరీ ఎక్కువ పొల్యూషన్ అంటే మరీ ఎక్కువ సౌండ్ వచ్చేవి కాకుండా నార్మల్గా కొంచెం వెలుగు అవన్నీ వచ్చేవి చేసుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్. ఎక్కువ పొల్యూషన్ అవ్వకుండా అందరూ లిమిట్లో బాగా సెలబ్రేట్ చేసుకోండి. అండ్ ఇండియన్వి వాడండి, ఫారెన్వి చైనీస్వి వాడద్దు, ఇండియా ప్రొడక్ట్స్ వాడండి. నిజామాబాద్ జిల్లాలో దీపావళి సందడి మొదలైంది. ప్రమిదల విక్రయాలు జోరందుకున్నాయి. దీపావళి సంప్రదాయమైన బొమ్మల కొలువుల ఏర్పాట్లో మహిళలు మునిగిపోయారు. తిరుపతిలో దీపావళి సందర్భంగా నరకాసుర వధ జరిగింది. తుమ్మలగుంట వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా 26 అడుగుల నరకాసుర వధ కార్యక్రమాన్ని నిర్వహించారు.